భారత్ అమెరికా దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం భారత ఎగుమతిదారులకు తక్షణ ఉపశమనాన్ని కలిగించే కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో రెండు దేశాల్లో కొన్ని వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. మన దేశంలో ల్యాప్టాప్లు, గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు చౌకగా లభిస్తాయని పరిశీలకులు అంటున్నారు. మరోవైపు ఈ ఒప్పందాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించడం లేదని, గోప్యత ఎందుకని ఎదురుదాడికి దిగుతున్నాయి. అమెరికా తోటి బిజినెస్ డీల్ ఓకే అయ్యింది మళ్ళా. అందుకే మోడీ సార్ కు దండలేసి సంబరాలు చేస్తున్నారు బీజేపీ ఎంపీలు. ట్రంప్ గారు ఈ నడుమ మునం పెట్టి పన్నుల బాంబులు వేస్తున్నాడు కదా, అగో గవి తగ్గియాలని అక్కడ ఆఫీసాలు మనలు కూకొని చర్చల మీద చర్చలు చేస్తే జరంతా మనకు ఫైదా ఇస్తుంది. 125 రూపాయలున్న ట్యాక్స్ 18కి దించింది అమెరికా. దీనికి కూడా ఒక షరతున్నదుల్లో ట్రంప్ సార్ చెప్పినట్టు మనం రష్యాకి వెళ్ళి సమర్ కొనుడు బంద్ పెట్టాలి. ఏమున్నా అమెరికాకి వెళ్ళే తీసుకోవాలి. మొన్న వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకపోయిండ్రు కదా, దేశంలో సమర్ బావులు బగ్గున్నాయి. ఆడికెళ్ళి మనకు డీజిల్ పెట్రోల్ పంపిస్తారట. రెండు దేశాల నడుమ బిజినెస్ పెరుగుతుంది, సుట్టిరకం గట్టిగా అవుతుందని ట్రంప్ కు థ్యాంక్స్ చెప్పిండు మోడీ సారు. బీజేపీ లీడర్లు అంతా గొప్పగా చెప్పుకొచ్చిర్రు ఇదే ముచ్చట. भारत दुनिया के आर्थिक क्षेत्र का एक बहुत उभरता हुआ सितारा बना है. आज देखिए अमेरिका से भी ट्रेड डील हो गई, टैरिफ घट गया, यूरोपियन यूनियन के सारे देशों के साथ मदर ऑफ ऑल डील हुआ. भारत दुनिया की एक बड़ी आर्थिक ताकत बन रहा है. చల్ గిదేం తరిక అమెరికా ఆర్డర్ వేస్తే పాకిస్తాన్ తోటి యుద్ధం ఆపుడేంది, అమెరికాలో వద్దంటే రష్యా తోటి సోపత్ బంద్ చేసుడేంది, మన మీద గల్లపిత్తనం ఏంది, వాళ్ళ షరతులకు మనం ఎందుకు ఒప్పుకోవాలని పార్లమెంట్ లో ప్రతిపక్షాలు గరం అవుతున్నాయి. इस ट्रेड डील में आपकी मेहनत को, आपके खून पसीने को नरेंद्र मोदी जी ने बेच दिया है, क्योंकि ये कॉम्प्रोमाइज्ड सिर्फ आपको नहीं बेचा है, देश को बेचा है. మరి ఈ డీల్ తోటి వాళ్ళకెంత ఫాయిదానో మనకెంత ఫాయిదానో గానీ ట్రంప్ సార్ అయితే అనుకున్నది సాధించండు పో.